చంద్రబాబు నాయుడు చూసే దారిస్కరణకత, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ముందు చూపును అర్థం చేసుకుని మత్స్యకారుల సోదరులకు అందరూ రావాల్సినటువంటి అన్నింటినీ కూడా మీరు కూడా నాయకులు కూడా పనిచేసి మత్స్యకారు సోదరులకు కూడా తెలియజేస్తూ, కావలి నియోజకవర్గంలో మత్స్యకారు సోదరులు అందరికీ కూడా తెలియజేస్తున్నా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటానని మీకు తెలియజేశా. ఏ ఇబ్బందుల్లో కష్టాల్లో అన్నిట్లో కూడా మీకు తోడున్నాను, ఇప్పటికీ తోడు ఉంటూనే ఉంటానని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, మీ సమస్యని మా సమస్యగా భావించి మీరు ఏ ఆవేదనతో అయితే ఉన్నారో అదే ఆవేదనతో మేము కూడా ఉండి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈరోజు బోట్లు తీసుకురావడంలో కానీ, రేపు పడబోయే మత్స్యకార భరోసా కానీ, అదేవిధంగా రాబోయే కాలంలో మీకు ప్రధానమంత్రి మత్స్యకార యోజన కింద వలలు కానీ బోట్లు కానీ కొనిచ్చే దాంట్లో కానీ, అదేవిధంగా తాడిచెట్లపాలెంలో సముద్రము ముందుకొచ్చి ఈ రోజున బకింగ్హామ్ కెనాల్ దాకా వచ్చి ఆటుపోట్లు ఉన్నప్పుడు, సముద్రం పొంగినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు అక్కడ కొట్టుకుపోతుందంటే దానికి ఈరోజు 2 కోట్ల రూపాయలు నిధులు కూడా వెచ్చించి ఈ రోజున రిటైనింగ్ వాళ్ళకు కూడా ఈరోజు 1,40,00,000 రూపాయలు వెచ్చించడం కూడా జరిగింది. ఈ ప్రభుత్వం మత్స్యకారుల అభ్యున్నతి కోసం, మత్స్యకారుల యొక్క భవిష్యత్తు కోసం ఎప్పుడు కూడా పనిచేస్తూనే ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎప్పుడు కూడా పేదవారు పక్కన నిలబడేటువంటి వ్యక్తి. కాబట్టి వైసీపీ వాళ్ళు ఇతర ప్రతిపక్ష పార్టీలు చెప్పేటువంటి కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా మన సమస్యను మనం పరిష్కరిస్తున్నటువంటి మన దేవుడైన చంద్రబాబు గారి నాయకత్వంలో మన అందరం కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మత్స్యకారుల సోదరులు అందరినీ కూడా ఆహ్వానిస్తూ, అదేవిధంగా 2వ అంశం కావలి నియోజకవర్గం తరపున మన అందరం కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తెలుగు భాష మన గొప్పతనం, తెలుగు జాతి చాలా గొప్పతనం, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడుబొడ్డున కాలరేస్తున్నటువంటి తరుణంలో పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. శ్రీ నందమూరి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించి తెలుగు భాషని, తెలుగు వాడిని నడిబొడ్డున కాపాడుకున్నటువంటి వ్యక్తి. అందుకనే బహుశా దేశ చరిత్రలో భాష మీద ఏర్పడ్డ పార్టీ అంటూ ఉందంటే అది తెలుగుదేశం పార్టీనే. ఆ పార్టీలో ఈరోజు మనం ఉన్నందుకు అందరం కూడా గర్వంగా ఈరోజు మనం అందరం కూడా అనుకోవాల్సినటువంటి పరిస్థితి. అభివృద్ధి ప్రదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాత్రి స్వతంత్రం మన దేశాన్ని వదిలి బ్రిటిష్ వారు ఎలా వెళ్ళిపోయారో అలాగే రాత్రి మనల్ని తెలంగాణ నుంచి ఆంధ్రాకి దుర్మార్గంగా కూడా మనల్ని తరిమి కొడితే మనం ఎక్కడ కూడా రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఉంటే దీన్ని హక్కును చేర్చుకుని 2 సంవత్సరాల కాలంలోనే మన సచివాలయాన్ని, మన సెక్రటేరియట్ని ఏర్పరిచి తెలుగువాడి గౌరవాన్ని పెంచినటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు అమరావతిని మనం సాధించుకొని మన తెలుగు దేశానికి సంబంధించిన రాజధానిగా అమరావతిని ఇచ్చినటువంటి మోడీ గారికి మన అందరం కూడా ధన్యవాదాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి సోదరులారా ఆలోచించండి. ఢిల్లీ రాజధానిగా ఉంటే ఆ టెరిటోరియల్ ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనం చూడాలి. ముంబై ఈరోజు అభివృద్ధి చెందిందంటే, మహారాష్ట్ర అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ముంబై. అదేవిధంగా తమిళనాడు అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఈ రోజున మద్రాసు. ఇలా ప్రతి రాజధాని ఉండబట్టి, రాజధానిలో ఉపాధి ఎక్కువ పెరగబట్టి, అక్కడ ఉన్నటువంటి తలసరి ఆదాయం పెరగబట్టి, ఆ వచ్చేటువంటి ఆదాయం మీద గ్రామీణ వ్యవస్థలో ఎన్ని రకాల సంక్షేమాలు చేసినా అవన్నీ కూడా ఆ పట్టణం అభివృద్ధి అయినందువల్ల ఆ పట్టణమే భరిస్తుందనేటువంటి నానుడి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈరోజు హైదరాబాదులో సంవత్సరానికి 1,25,000 కోట్ల ఆదాయం తెస్తే ఆ వచ్చిన ఆదాయంతో మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా హౌసింగ్ కాలనీలు ఇవ్వగలిగినా, పెన్షన్లు ఇచ్చినా, లేదంటే ఆరోగ్యశ్రీ కింద ఇచ్చినా, రైతు భరోసాలు ఇచ్చినా ఇవన్నీ తెలంగాణ ఇవ్వగలుగుతుందంటే హైదరాబాదు మహానగరంగా అభివృద్ధి చెందబట్టే. అదేవిధంగా మన ప్రాంతం కూడా ఒక మహానగరాన్ని మనం నిర్మించుకోగలిగితే, దాన్ని మనం ఒక రాజధానిగా నిర్మించుకోగలిగితే మన బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఉద్యోగ రూపకల్పన కోసం, వాళ్ళకి అవసరాల కోసం, హెల్త్ కావచ్చు, అన్ని రకాల సదుపాయాలు రాజధానిలో వస్తాయి. కాబట్టి ఆ రాజధాని అభివృద్ధి చేసినకుంటే మనందరం కూడా ఇబ్బందులు లేకుండా జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దార్శనికుడైనటువంటి నరేంద్ర మోడీ నాయకత్వం, దార్శనికుడైనటువంటి మన చంద్రబాబు గారి ముందు చూపుతో ఈరోజు రాజధాని ఏర్పాటు చేసి ఈరోజు ఇచ్చినందుకు వారిద్దరికీ కూడా కావలి నియోజకవర్గం తరఫున, మన ప్రజానీకం తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చల్లని నీడలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పరుగులెడుతుందని, ఇక నుంచి అమరావతి అనేది మన గర్వంగా ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలలో కాదు, ఏ దేశంకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే తిప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నదా. నిన్నటి రోజున అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కూడా దాన్ని బిల్లును ఆమోదించి ఈరోజు రాష్ట్రపతి గెజెట్కి పంపించి ఆ పవిత్రమైనటువంటి ఆ రాజు మనం అందరం కూడా కొనియాడేటువంటి దేవతలు ఉన్నటువంటి రాజధాని అమరావతి. అమరావతికి రాజు ఇంద్రుడైతే ఈ రోజున మా తెలుగు వాళ్ళంతా జీవించేటువంటి రాజధాని అమరావతి అయితే, ఈ అమరావతిని ఈ చంద్రుడు, ఆ అమరావతిని ఇంద్రుడు ఇద్దరు కలిసి పరిపాలిస్తూ అక్కడ దేవతలు అందరూ కూడా మనల్ని ఆశీర్వదించే విధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి అమరావతిని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి నియోజకవర్గ ప్రజానికం తరపున వారందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నా. మీ ఆశీస్సులతో మీ చల్ల నీడల్లో కావలి నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మకం మా అందరికీ ఉంది. అందుకనే కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినట్టు ఈరోజు కావలి కనకపట్నం అవుతుందనే దానికి ఇది ఒక తార్కాణంగా అభినందిస్తూ, ఒకవైపున మత్స్యకారులకు అన్ని రకాల భరోసాలు ఇస్తూ, ఇంకొక వైపున రాజధాని ఇచ్చినటువంటి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.